ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం సమ్మె ప్రారంభించారు. ముమ్మిడివరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరవధిక దీక్ష చేపట్టి గాంధీ విగ్రహానికి పూలమాలలు అర్పించారు. పీఆర్సీ ప్రకారం వేతన సవరణలు, సిబ్బంది శాశ్వతీకరణ, పెన్షన్, ఈపీఎఫ్ అమలు తదితర డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మేనేజర్ కు మెమోరాండం అందజేశారు. సీనియర్ సహకార సంఘాల సీనియర్ అధ్యక్షుడు ఆయన ఇచ్చేసి సహకార సంఘాల గురించి, సంఘ సిబ్బంది గురించి ఇందాకైతే నువ్వు లాగేసుకుంటున్నట్టు ఉందా? అలాగైనా నవ్వలేదైనా సహకార సంఘాల ఎంప్లాయర్స్, ఉద్యోగస్తులు న్యాయమైన కోరికలు గవర్నమెంట్ వెంటనే ఆమోదించాలి. ఎందుకంటే 2019లో వీరిని సొసైటీలో జాయిన్ చేసుకున్న వారిని ఈ వాళ్ళకి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు అయ్యాక వాళ్ళకి ఈ వాళ్ళ వరకు న్యాయం చేయట్లేదు. అన్ని రకాల ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో సహకార సంఘ ఉద్యోగస్తులు అంత తక్కువ జీతాలు ఎవరికీ లేవు. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ అన్ని కార్యక్రమాలకి కూడా 62 సంవత్సరాలు చేశారు. సహకార సంఘాలు వచ్చేటప్పటికి ఈ బాడీలో ఆమోదిస్తున్నా, ఇంకోటి చేసుకున్నా, ఏం చేసినా కూడా 62 సంవత్సరాలు కూడా వారికి ఇవ్వు అంటున్నారు. అందువల్ల వెంటనే ఈ కార్యక్రమాన్ని మన సహకార సంఘాల అధ్యక్షులు ఎంతవరకైనా చేసి పోరాటం చేసి విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో వెనకడుగు వేయకూడదని, ఇది అత్యంత ఇబ్బందికరమైన ఎంప్లాయర్స్కి ఇబ్బందికరమైన రోజులు నడుస్తున్నాయి కనుక పట్టుదలగా ఉండి రేపు ఈ స్టేట్ సంఘం పిలుపు మేరకు ఆమరణ నిరాహార కూడా చేయాలని అంటున్నారు. కనుక అందువల్ల దానికి కూడా మా ప్రజలు, కోఆపరేటివ్ రైతులందరూ కూడా సహకారం ఉంటుందని నేను ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి పత్రికాముఖంగా